శత్రుభయం తొలగించే కార్తవీర్యార్జునుడి స్తోత్రం. ఇది చదివితే పోగొట్టుకున్నవి మళ్ళీ పొందుతారు. వేదవ్యాసుడు రచించిన మహాభారతంలో కార్తవీర్యార్జునుని ప్రస్తావన 3 సార్లు కనిపిస్తుంది. పాండవులు, ద్రౌపది తీర్థయాత్రలు చేసే సమయంలో మహేంద్రగిరికి చేరుకున్నప్పుడు అక్కడ పరశురాముని సన్నిహితుడు ఆకృత వ్రణుని ద్వారా కార్తవీర్యార్జునుడి గురించి తెలుసుకుంటారు. కార్తవీర్యుడి పేరు అర్జునుడు. ఇతను మహిస్మతీ నగరానికి రాజు. దత్తాత్రేయునికి పరమభక్తుడు, ప్రీతిపాత్రుడు. ఆయన అనుగ్రహం ద్వారా బంగారు రథం పొందుతాడు. యుద్ధంలో 1000 చేతులతో ఆయుధాలు విసరగలడు. వరబలంతో అతడు అన్ని ప్రాణుల మీద అధికారం సంపాదించి ఇంద్రుడిని కూడా పీడించాడు. దేవతలు ఇతన్ని చంపడానికి విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఇదే పరశురాముని జననానికి కారణమయ్యింది. పరశురాముని తండ్రి జమదగ్ని. అతని వద్ద చక్కని హోమధేనువు ఉంది. ఒకసారి కార్తవీర్యార్జునుడు మంత్రి సేనాపతులతో కలిసి జమదగ్ని ఆశ్రమంలోని హోమధేనువు మహిమ చేత ఎంతో ఆశ్చర్యకరమైన ఆతిథ్యాన్ని స్వీకరించాడు. అక్కడున్న వాళ్ళు అందరూ ఈ గోవు యొక్క మహిమకు ఆశ్చర్యపోయి ఇటువంటిది ఒకటి ఈ లోకంలో ఉందా అని ప్రశంసించారు. సాటిలేని ఐశ్వర్యంతో విరాజిల్లుతున్న కార్తవీర్యార్జునుడు ఆ ప్రశంసలు విని సహింపలేకపోయాడు. తన సంపదను మించిన సంపదకు సాధనమైన గోరత్నం ఒక సామాన్య బ్రాహ్మణుని వద్ద ఉండటం తన ప్రతిష్టకు భంగంగా భావించాడు. అలా అనుకోగానే అతను వెంటనే ఆ గోవును దూడతో సహా రాజధానికి తీసుకొని రండి అని భటులకు ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో పరశురాముడు ఆశ్రమంలో లేడు. రాజభటులు హోమధేనువును దూడను బలవంతంగా తీసుకుని వెళ్ళిన కొంతసేపటికి పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అతన్ని చూడగానే ఆశ్రమవాసులందరూ ఎదురెళ్ళి కన్నీళ్లతో కార్యవీర్తుని దౌర్జన్యం గురించి చెప్పారు. ఆ మాటలు వినగానే పరశురాముడు చెప్పలేనంత కోపంతో వెంటనే కవచమును, అక్షయమైన అమ్ములపొదిని ధరించి విష్ణుధనస్సును, పరశువును తీసుకుని మహిస్మతీ నగరం వైపు పరిగెత్తాడు. కార్తవీర్యార్జునిపై సమరం. పరశురాముడు పట్టలేని ఆగ్రహంతో తనను చుట్టుముట్టిన సైన్యాన్ని ఒక్క పిడికిలితో 100 బాణములను సంధించి ప్రయోగిస్తూ దగ్గరకు వచ్చిన వారిని పరశువుతో వధిస్తూ నిర్మూలించాడు. కార్తవీర్యార్జునుడు పరశురాముడిలో ఉన్న పరాక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయి వెంటనే తనకున్న శక్తులను గుర్తు చేసుకుని విజృంభించి 500 చేతులతో 500 ధనుస్సులను ధరించి మిగిలిన 500 చేతులతో బాణములను సంధిస్తూ తన రథమును పరశురాముని వైపు నడిపించాడు. పరశురాముడు ఉగ్రుడై ఒక్క వెంటిలోని 500 బాణములను సంధించి కార్తవీర్యార్జునుడి ధనుస్సులను ఖండించి కనురెప్పపాటులోని రథంపైకి లంఘించి కార్యవీరుని 1000 బాహువులను తలను ఖండించి సింహగర్జనం చేశాడు. అది చూసి కార్తవీర్యుని 10,000 మంది కొడుకులు భయభ్రాంతులై పారిపోయారు. పరశురాముడు దూడతో సహా హోమధేనువును తీసుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చి తన తండ్రికి నమస్కరించాడు. పరశురాముడు తండ్రి వద్దకు వెళ్ళి నమస్కరించి యుద్ధ వృత్తాంతమును వివరించాడు. అప్పుడు జమదగ్ని మహర్షి అంతా శాంతంగా విని, నాయన, నీవు సర్వదేవమయుడవైన మౌనవేంద్రుని వధించి మహాపాపం చేశావు. మనం బ్రాహ్మణులం కదా. బ్రాహ్మణులు క్షమాగుణం చేతనే పూజలు అందుకుంటారు. రాజును చంపుట బ్రహ్మ హత్య కన్నా మించిన పాతకము. కాబట్టి విష్ణుదేవుని ధ్యానిస్తూ తీర్థములను సేవిస్తూ ఈ పాపమును పోగొట్టుకో అని సలహా ఇచ్చాడు. తండ్రి ఆదేశంతో పరశురాముడు 1 సంవత్సరం తీర్థయాత్రలు చేసి పాపరహితుడైన తిరిగి వచ్చాడు. అసలు కార్తవీర్యార్జునునికి పరశురామునికి యుద్ధం రావడానికి గల కారణమేమిటో శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రానికి ఒకసారి శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేయాలని అనిపించిందట. మరి అందరి మనోభీష్టాలు తీర్చే ఆ శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రంకు కూడా వరం ఇచ్చాడట. ఆ చక్రమే తర్వాతి కాలంలో కార్తవీర్యార్జునుడుగా జన్మించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమైన పరశురామునితో యుద్ధం చేసి మోక్షాన్ని పొందాడు. 1000 బాహువులు ఉన్నాయన్న గర్వంతో విర్రవీగుతున్న కార్తవీర్యార్జునుని సంహరించిన తర్వాత నారాయణుడు అతనికి ఒక వరం ఇచ్చాడు. కార్తవీర్యార్జునుని స్మృతిస్తూ చేసే కార్తవీర్య స్తోత్రం పఠిస్తే పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారని అభయం ఇచ్చాడు. అందుకే కార్తవీర్యార్జునుని జయంతి రోజు కార్తవీర్య స్తోత్రం పఠిస్తే శత్రుబాధలు ఉండవు, పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారని విశ్వాసం. కార్తవీర్యార్జున స్తోత్రం.
ఓం కార్తవీర్య కలద్వేషి కృతవీర్యో శుచో బని సహస్రబాహుం శత్రుఘ్నోర్న వాసాధనుర్ధర రక్తగంధో రక్తమాల్యో రాజా స్మర్తురభీష్టద సంపదస్తస్య జాయంతే జనాం సరేవశం గతాం రాజానో దాసతాం యాంతి అరిపక్షో వశ్యతాం గతం అనయత్యాసు దూరస్థం కేమలాభయుతం ప్రియాం సర్వసిద్ధికరం స్తోత్రం జప్తుప్తునాం సర్వకామదం కార్యవీర్యో మహావీర్యో సర్వశత్రువినాశకం సర్వత్ర సర్వదా తిష్టదృష్టాన్ నాశయ పాహి మాం ఉత్తిష్ట దుష్టదమన సప్తద్వీపైకపాలకం త్వమేవ శరణం ప్రాప్తం సర్వతో రక్ష రక్ష మాం దుష్టఘ్న కిం త్వ స్వరూపిణీం కిం తిష్టసి కించిరాయసి పాహిన సర్వదాం సర్వభయేభ్యం స్వసుచితాని చ మతిభంగం సరోహీనం శత్రూణాం ముఖభంజనం రిపూనాం చ సదైవాస్తు సభాయం మే జయం కురు యస్య స్మరణమాత్రేణ సర్వదుఃఖక్షతే భవేత్ యస్య స్మరణమాత్రేణ సర్వదుఃఖక్షయే భవేత్ తం నమామి మహావీరమర్జునం కృతవీర్యజం హైహయాధిపతేం స్తోత్రం సహస్రవృత్తికం కృతం వాంఛితార్థప్రదం లానాం శూద్రాధ్యయనశతం యది కార్తవీర్యార్జునో నామ రాజాబాహ్యోం సహస్రవాన్ తస్య సంస్మరణా దేవహృతం